భక్తులందరికీ నమస్కారం. ఈరోజు చాలా విశేషమైనటువంటి పౌర్ణమి సందర్భంగా ఈ రాధాకృష్ణ ఆశ్రమంలో అనేక కార్యక్రమాలు శ్రీనివాస ప్రభు గారు ఏర్పాటు చేశారు. గో పూజ, గో సంరక్షణ, నిత్య పూజలు, తులసి పూజలు, ముత్తైదులకు వాళ్ళ ప్రత్యేక కార్యక్రమం, ఇంకో మాతాజీ గారి పేర గోదానం అనేటువంటి ఒక కొత్త విశేష కార్యక్రమం కూడా ఈ దినం ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎప్పుడూ నిత్యం భగవన్నామస్మరణలో ఉండేటువంటి ఈ ఆశ్రమం ఇదే విధంగా ఉండాలని, ఇది విశేషంగా మరింతగా ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ, ఈ గోసేవ చేయడం అనేటువంటి చాలా కష్టసాధ్యమైనటువంటిది. భక్తులందరూ కూడా ఈ గోశాలకు తమ సహాయ సహకారాలు అందించి గోమాతల పోషణకు కృషి చేయాల్సిందిగా, సహకరించవలసిందిగా నేను వారి తరఫున కూడా నేను విజ్ఞప్తి చేయిస్తున్నాను. జై రాధే రాధే, రాధే రాధే. చాలా సంతోషం ప్రసాద్ గారు. ప్రతి నెల టెన్షన్గా పాపం వారికి వచ్చే ఫంక్షన్లో గోమాతకి ఎంతో కొంత సహకారం అందిస్తుంటారు. అది చాలా ధన్యులు. తర్వాత ఈ యొక్క గోదానం విషయంలో పెంగళి నారాయణ ప్రసాద్ గారు, ధర్మపత్ని సీతామహాలక్ష్మి దంపతులు వారిని రామబ్రహ్మ మాష్ గారిని మన ఆశ్రమంలో ఇవ్వండి, మీరు ఎక్కడో ఇచ్చేదానికన్నా వారికి అందజేయటం, వారికి చేయూతి ఇవ్వటం మంచిదని వారికి చెప్పటం, వారు వెంటనే మనకి చేయటం, మన హారతులు కూడా వారు ఎప్పుడు చూస్తుంటారట. అటువంటి వారికి వారి కుటుంబ సభ్యులకి ఆ స్వామి యొక్క కృపా కటాక్షం చక్కగా ఇటు పెద్దవాళ్ళంతా ఆశ్రమంలో ఉంటే హాయిగా అందరూ నామం చేసుకుంటూ అలా ఎంత గొప్పగా ఉంటుందో అది. అలాగే సరస్వతి మాతాజీ గారు ఎవరికి మంచి విద్వాంసులు, బ్రాహ్మణులు, సద్బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి వారు. అటువంటి వారికి సుశీలం మాతాజీ గారు, అలాగే మన సేవ చేస్తున్న భక్తులు అందరికీ కూడా ఆ రాధాకృష్ణుల కృప, వైష్ణవ మహాత్ములు మా గురువు గారు మధురానాథ్ దాస్ బాబాజీ గారి యొక్క అనుగ్రహం, బృందావన మహాత్ముల యొక్క అనుగ్రహం, అలాగే ఇవన్నీ కూడా కలగాలని ప్రార్థిస్తున్నాం. కరెక్ట్గా వచ్చే పౌర్ణమి గురు పౌర్ణమి చాలా విశేషం. బృందావనంలో ఆ గోవర్ధనగిరి చుట్టూ లక్షలాది మంది ప్రజలు ఆ రాధే రాధే అంటూ పరుగులు తీస్తూ ఉంటారు. అది మాటలతో చెప్పే విషయం కాదు, అది అనుభవిస్తేనే తీరుతుంది. అది కణకణము సచ్చిదానంద స్వరూపం. ఆ బృందావనం అనేది శ్రీకృష్ణుడి యొక్క నడయాడిన దివ్యభూమి. అటువంటి ఆ బృందావనాన్ని చింతన చేసిన రోజు కాసేపు కూర్చొని బృందావనాన్ని స్మరించినా చాలు, భగవంతుడు అక్కడ ఉంటాడు. అది అటువంటి అందరికీ కూడా ఆ స్వామి యొక్క అనుగ్రహం కలుగుగా. కానీ ఒక గోవుని పోషించటం వల్ల, ఒక గోవునికి దాణా పెట్టడం వల్ల అది 7 తరాల వాళ్ళు తరిస్తారని చెప్తారు. కాబట్టి ఇప్పుడు గోపూజ కార్యక్రమాన్ని జరుపుకుందాం. జై జై శ్రీరాధే, గోమాతాకి, భాగవత కథా పురాణకి, భగవన్నామ సంకీర్తనకి, బృందావన ధాముకి రాధే రాధే, రాధే రాధే. వారి హృదయం పవిత్రమై పరిశుద్ధమై పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతాం. కాబట్టి అటువంటి భాగవత శ్రవణం, భగవన్నామ సంకీర్తన, పొద్దున్నే ఇక్కడ తులసి పూజ జరిగింది, భక్తులంతా పాల్గొన్నారు. తులసి పూజ, అలాగే హరినామ అఖండనామ సంకీర్తన, ఇవన్నీ కూడా మనం ఏదో తేలిగ్గా అనుకునే విషయాలు కావు, మనం అనుకుంటే జరిగేవి కావు. భగవంతుని యొక్క అపారమైన అనుగ్రహం ఉంటేనే కలుగుతుంది. కాబట్టి ఇక్కడ ఈ ఆశ్రమం నిర్మించిందే మేము నామ సంకీర్తన కోసం, భాగవతుల సేవ కోసం, ఈ గోమాతల యొక్క సేవ కోసం. దీనికోసం ఈ ఆశ్రమం వ్యయ ప్రయాసాలకు వచ్చి భగవత్ కృపతో జరుగుతూ ఉంది. ఇక్కడ దైవబలంతో జరుగుతుంది ఈ ఆశ్రమం. కాబట్టి అందరూ కూడా ఇటువంటి దానికి చేతనైన సహాయం చేస్తూ, సహకారం అందిస్తూ ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పాత్రలవుతారని ప్రార్థిస్తున్నాం. అనుకోకుండా గౌరవనీయులైన గోరుగంటి ప్రసాద్ గారు మాకు ఆంజనేయ స్వామిలో నిత్య భక్తులు, సాంస్కృతిక సేవా కార్యక్రమాల్లో బాగా ఉత్సాహంగా పాల్గొంటుంటారు. మా తండ్రి సమానులు. వారు ఈ వయసులో కూడా ఎంత ఉత్సాహంగా ఎక్కడెక్కడ కార్యక్రమాలు కూడా వారు వెళ్తున్నారంటే దైవానుగ్రహం, దైవకృప. అటువంటి వారు శతాయుష్మంతులై మాకెంతో ఆదర్శంగా సలహా సూచనలు ఇస్తూ వారి యొక్క శేష జీవితాన్ని భగవత్ ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణింపజేస్తూ గడుపుతారని ప్రార్థన చేస్తున్నాం. కృష్ణారావు గారు, అలాగే సేవ చేస్తున్నటువంటి శ్రీనివాస ప్రభు, అలాగే కోటేశ్వరరావు గారు, ఇంకా భక్తులు సాంబయ్య ఆయన బ్రహ్మయ్య గారు వచ్చారు. అలాగే అమ్మగారు తిరుమలమ్మ మాతాజీ గారు మాకు ఎన్నో సప్తాహాలు, ఏకాహాలు అవధూతేంద్ర స్వామి వారితో కూడా వారు ప్రయాణం చేశారు. అటువంటి వారు ఇక్కడ ప్రతి పౌర్ణానికి అందరినీ కూడగట్టి తీసుకొచ్చి నామ సంకీర్తన చేస్తున్నారు. ఆ ధనం కూడా మన దగ్గర ఇక్కడ ఫండ్స్ తక్కువగా ఉన్నా కూడా ఆమె ఎంతో అనుకూలంగా నారాయణ ప్రసాద్ గారికి, సీతామహాలక్ష్మి గారికి, వారి బిడ్డలకి, వారి మనవరాళ్ళకి అందరికీ కూడా ఆ భగవంతుడు కృపా కటాక్ష వీక్షణ కలుగుగా కానీ ప్రార్థిస్తున్నాం. వత్సలుడు, భక్తవసుడు, భక్త పరాధీనుడు,
భక్తవశ పురుష అని మన శాస్త్రం చెబుతుంది. అటువంటి భగవంతుడు కలియుగంలో ఎట్లా మనకి ప్రసన్నుడు అవుతాడంటే హరినామ సంకీర్తన, భగవన్నామంతో భగవంతుడు ప్రసన్నుడైనట్టుగా. ఇక దేనివల్ల కాదు. మద్భక్త ఎత్ర గాయంతి తత్ర నిష్ఠామి నారద. నారద, నేను వైకుంఠంలో ఉండను, యోగుల హృదయాలలో ఉండను, ఎక్కడ నా నామస్మరణ చేస్తే అక్కడ ఉంటానని పరంధాముడు చెప్తాడు. అందువల్ల యుగధర్మమైన నామం ఎక్కువగా జరగాలి. అందరూ కూడా ఖాళీ సమయాన్ని అనవసరంగా పిచ్చాపాటి మాటలతో కాకుండా, వ్యర్థమైన ప్రాపంచికమైన విషయాలతోటి కాకుండా, అనవసరమైనటువంటి సంభాషణలతోటి కాలాన్ని వృధా చేసుకోకుండా హరినామాన్ని జపిస్తే మన యొక్క ప్రారంధ కర్మలను నశించి మనకు హృదయం పరిశుద్ధమై భగవంతుని యొక్క సేవా మార్గంలో మనం ప్రయాణిస్తామని మహాత్ములు చెప్తారు. కాబట్టి సాధ్యమైనంత వరకు పెద్ద వయసు వచ్చినటువంటి వాళ్ళు ఒక నామదీక్ష కానీ, నామపారాయణం కానీ అలా సమయాన్ని భగవత్ సేవా మార్గంలో ప్రయాణం చేస్తే మంచిది. కాబట్టి అటువంటిది. అలాగే శ్రీకృష్ణ లీలామృతం భాగవతం వినటానికే మన ఈ జన్మ వచ్చింది. ఈ జన్మ మళ్ళీ దాటిపోయిందంటే ఇప్పుడు మనం వింటూ ఉన్నాం, ఎవరొకరు ఈరోజు వెళ్ళిపోయారు, మొన్న వెళ్ళిపోయారు, ఒక 2 నెలల నాడు వెళ్ళిపోయారు, ఇట్లా అనుకుంటున్నాం. వెళ్ళిపోతూనే ఉంటారు, మనం చూస్తూనే ఉంటాం. అది ఎవరైనా వెళ్ళిపోవచ్చు, కానీ శరీరం మళ్ళీ దొరకదు, ఈ మానవ జన్మ దొరకదు. దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని మహాత్ములు మనకి చెప్తున్నారు. కాబట్టి భాగవత కథాశ్రవణం. ఈరోజు ఇంకొక విశేషం ఏంటంటే, గౌరవనీయులైన రామబ్రహ్మ మాస్టర్ గారు, రిటైర్డ్ ఎంప్లాయీ, తెలుగు పండితులు, చాలా గొప్పవారు, మహానుభావులు. అటువంటి రామబ్రహ్మ మాస్టర్ గారు వారి యొక్క ధర్మపత్ని ఆమె ఏల్చూరి సత్యవతి గారు ఆమె కాలం చేసి భగవంతుని ధామానికి వెళ్ళి 3 సంవత్సరాలైంది. ఆ సందర్భంగా వారు ఆమె పేరు మీద ఎప్పటి నుంచో మనకి గోవుని దానం చేయాలని అనుకుంటున్నారు. అటువంటి ఇన్నాళ్ళకి ఏరువాక పౌర్ణమి నాడు ఆ యొక్క సంకల్పం నెరవేరబోతున్నది. అటువంటి రామబ్రహ్మ మాస్టర్ గారు, కీర్తిశేషులు సత్యవతి వారి పేరు మీద గోవుని దానం చేస్తున్నారు ఈరోజు ఇక్కడ. అలాగే ముత్తైదులకి దాదాపు 13 మంది ముత్తైదులకి పసుపు కుంకుమ వారి ఆ అమ్మగారి పేరు మీద వారికి అందజేయటం జరుగుతుంది. ఈ యొక్క పవిత్ర కార్యక్రమాలన్నీ అనుకోకుండా ఈరోజు ఏర్పాటు జరుగుతున్నాయి. కాబట్టి అటువంటి పవిత్ర కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారని ప్రార్థిస్తున్నాము. జై జై శ్రీరాధే. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానందాద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 హరే. భాగవతోత్తములారా, ఈరోజు ఏరువాక పౌర్ణమి మహాపర్వదినం. ప్రతి పౌర్ణానికి ఇక్కడ మంగమూరు రోడ్లో రాధాగోవింద ఆశ్రమంలో యుగధర్మమైనటువంటి హరినామ సంకీర్తన 24 గంటల సేపు ప్రతి పౌర్ణానికి, ఇప్పుడు కాదు దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతూ వస్తున్నది. ఆ రోజంతా కూడా నామ సంకీర్తన, అలాగే భాగవతులకు సమారాధన, పవిత్రమైన గోమాతల పూజ, ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈరోజు ఏరువాక పౌర్ణమి చాలా విశేషం. ఎద్దు అనేది మనకి తండ్రితో సమానం. అది దున్నితేనే దున్ని పంటనిస్తుంది, మనకి తిండిని పెడుతుంది. గోమాత పాలిస్తుంది, మాతృ సమానం, గోమాత అని పిలుస్తాం మనం. అటువంటి గోవులని, ఎద్దులని ఈరోజు పసుపు కుంకుమ రాసి నమస్కారం చేసి, వాటికి దాణా పచ్చి మేత అంతా వేసి నమస్కరించుకొని, మమ్మల్ని మళ్ళా సంవత్సరం వచ్చిందాకా మమ్మల్ని సంరక్షించండి అమ్మా అని వాటికి నమస్కారం చేసుకోవాలి. అటువంటి గోమాతలకి ఈరోజు చాలా విశేషంగా పూజ, ఏరువాక పౌర్ణమి అంటారు. ఆ సందర్భంగా ఇప్పుడు పూజా కార్యక్రమం ప్రారంభం. పతితపా